హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ టు మై ఛానల్ కవిత కృతి క్లాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి, పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు. రోజంతా ఏదో కళ్ళల్లో చేస్తూనే ఉంటారు. ఇక ఇంటి పని మొత్తం చేసుకొని లంచ్లోకి ఏం కావాలి బేటా అని అడిగితే ఆమ్లెట్ చేయి మమ్మీ అని చెప్పారు. సరే చేద్దామని ఒకసారి నేను చూసిన ఒక అక్క ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ అంట. ఎలా ఉంటుందో మనము ట్రై చేద్దాం, పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఏదైనా కొత్తగా చేస్తే అని ట్రై చేశాను. బాగా వచ్చింది. ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఎగ్ పలగొట్టుకొని వైట్ ఎల్లో సపరేట్ చేసుకొని బాగా బీట్ చేయాలి. బీట్ చేస్తే వైట్ స్పాంజీ లెక్క రావాలన్నమాట. నేనైతే హాఫ్ అన్ అవర్ చేశానండి, అయినా రాలేదు. ఒకసారి మిక్సీలో కూడా ట్రై చేద్దాం, మిక్సీలో కూడా చేయొచ్చు అని చెప్పారు కదా, కొంచెం చక్కెర వేసి ట్రై చేద్దామని చక్కెర వేసి ట్రై చేశాను, అయినా రాలేదు. చూడండి నా కష్టం ఎంత. అసలు హాఫ్ అన్ అవర్ దాకా చేశాను, అయినా ఇంతే వచ్చింది. ఇంకా పిల్లలు ఇంకా ఎంతసేపు మమ్మీ ఒక ఆమ్లెట్కి అనుకుంటా అనేస్తున్నారు. ఇక సరే చేసేద్దాంలే లంచ్ టైం కూడా అయింది కదా, ఆకలి అవుతుంది కావచ్చు అని ఇక చేసేస్తున్నాను అనమాట. ఎలా వచ్చిందో చూడండి మీరే. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఎల్లో బీట్ చేసుకున్నాం కదా, అది పోసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై నుంచి మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం సేపు ఉంచాక మనం వైట్ బీట్ చేసుకున్నాం కదా, అది కూడా పైనుంచి వేసుకోవాలండి. పైనుంచి వేసుకొని కొంచెం అందులో కూడా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మంచిగా వన్ సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. ఆ ఆమ్లెట్ ఏంటో కానీ మనం తిప్పేటప్పుడే ఉంటుందండి చాలా కష్టంగా. ఇక ఎంతో కష్టంగా చేసేసాను. పిల్లలు తిని మంచిగా ఉంది మమ్మీ అని చెప్పేసరికి చేసిన కష్టం అంతా మంచిగా మర్చిపోయాను. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అది ఎలా తిప్పాలా అని ఎంత కష్టపడుతున్నాను. లాస్ట్కి అలా తిప్పేశాను. రెడీ అయితే అయిపోయింది, పిల్లలకు పెడుతున్నాను. చూడండి తిని సూపర్ మమ్మీ అంటున్నారు. నేను తిన్నానండి, చాలా స్పాంజీగా స్మూత్గా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఇంకా బెటర్గా వస్తుంది అని అనుకున్నాను. నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలి, పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. నేను చేసిన ఆమ్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని మీరు ట్రై చేయండి. ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ.